ఓకేనా అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఫ్రెండ్స్. ఈరోజు ఈ టాపిక్ జరిగిందంటే మన పృథ్వీరాజ్ గారి ఆడు జీవితం ది గోట్ లైఫ్. సో ఈ మూవీ రివ్యూ అయితే ఈ మూవీలో చూద్దాం అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీ అందరూ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కొంచెం షేర్ చేయండి. అండ్ మూవీ అనేది నాకే అనిపించింది ఏంది అనేది ఓవరాల్గా మాట్లాడుకుంటే నాకు బాగా నచ్చింది భయ్య. పర్సనల్గా నాకైతే చాలా బాగా కనెక్ట్ అయ్యాను మూవీకి. అండ్ ఒకటే చెప్తున్నాను, అండ్ చాలా అంటే చాలా స్లో వేలో వెళ్తుంది. నిజం చెప్తున్నా, బాగా స్లోగా వెళ్తుంది. ఎవరికైనా సర్వైవల్ మూవీస్ అలా ఇంట్రెస్ట్ లేకపోతే కనుక ఈ మూవీని చూడకండి అని చెప్తాను. ఇది ఒక డ్రామా సర్వైవల్ మూవీ అండ్ ఇది ఒక రియల్ స్టోరీ అన్నట్టు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అనేది నాకు కూడా అంత ఐడియా లేదు. ఓకే, అది పక్కకు పెడదామా. ఫస్ట్ మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడితే మన పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. దీంట్లో అతని పర్ఫార్మెన్స్ టాప్ లెవెల్. ఓకేనా. అండ్ దీంట్లో మన నజీబ్ అన్నట్టు మన పృథ్వీరాజ్ గారి నేమ్. సో కేరళలో అయితే ఉంటాడు. కేరళలో మంచి లైఫ్ని లీడ్ చేస్తూ అలా అక్కడ వాటర్లో చాలా ఎంజాయ్ చేస్తూ అలా లైఫ్ని బాగా లీడ్ చేస్తూ ఉంటారు తన వైఫ్తోని. సో ఇదంతా బాగానే ఉంది. సో ఇతను సౌదీకి వెళ్తాడు అన్నట్టు, ఎందుకంటే ఒక జాబ్ వేలో ఒక డబ్బుల కోసం అట్లా అర్థం చేసుకోండి. సో ఆ వేళ వెళ్ళినప్పుడు అక్కడ పెట్టే సేట్ ఇబ్బందులతోని, ఆ భాష రాకపోవడంతో, అరబిక్ లాంగ్వేజ్ కొంచెం రాకపోవడంతో, సో అది మనకు లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు. అంటే మనకు ఎటువంటి ట్రాన్స్లేట్, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ కానీ లేకపోతే మనకు తెలుగు ఎటువంటి ట్రాన్స్లేట్ అయితే చూపెట్టారో ఆ లాంగ్వేజ్ మనకు కూడా అర్థం కాకుండా అక్కడ మాట్లాడతారు అన్నట్టు. సో ఇలా ఉన్నప్పుడు అతను అచ్చేద్దామని చూసినప్పుడు అతను డిజర్ట్లో పడ్డ సర్వైవల్ ఏంటి, అతని క్యారెక్టర్ అనేది మనకు చాలా డెప్త్గా చూపెడతారు. అండ్ ఫస్ట్ ఉన్న మ్యాన్కి అండ్ సర్వైవల్ అయ్యేటప్పుడు అంటే చల్లదనం చూసిన వ్యక్తి కేరళలో ఈ డిజర్ట్లో అనేది ఎలా ఉంటుంది, ఆ వేడిని ఎలా తట్టుకున్నాడు, అండ్ అదే కాదు అతన్ని అసలుకి ఎలా చేరుకున్నాడు అనేది ఓవరాల్గా ఎలా ఉంటుంది భయ స్టోరీ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మూవీ చెప్పాలంటే డంకీ మూవీలో మీరు చూస్తున్నట్టయితే మన షారుఖ్ ఖాన్ గారు ఒక టీమ్ యూకేనో ఇటు వెళ్ళడానికి ట్రై చేస్తారు చూడండి. మొత్తం ఆ సర్వైవల్ అనేది మనకు అంతలా చూపెట్టలేరు. దీంట్లో ఒకటే సర్వైవల్ డిజర్ట్, అది మాత్రం ఆసమ్ సీన్స్. అది మీరు చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా చూస్తారని చెప్తారు మూవీలో. ఎస్పెషల్లీ నేను పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ మాత్రం పిచ్చగా కనెక్ట్ అయిపోయాను. ఎందుకంటే ఒక మనిషి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు అనేది మనము చూసి, డైరెక్షన్ బై మన బ్లెస్సీ గారు. సో ఇతనైతే ప్రాజెక్ట్ సంబంధించి 10 years నుంచి స్టార్ట్ చేశారు. కానీ 2018 అన్నారు, అది కుదరకపోవడంతో 2024లో రిలీజ్ అయింది. టైం అయితే తీసుకున్నారు మూవీకి సంబంధించి. సో ఎనీవేస్ మూవీ అనేది నాకైతే కనెక్ట్ అయింది. సో మాకు కూడా కనెక్ట్ అవ్వచ్చు ఇలాంటి ఫిలిమ్స్ అని అనుకునే వాళ్ళకు నేను ఒకటే చెప్తున్నాను, థియేటర్లోకి వెళ్ళి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు పొందాలనుకుంటే వెళ్ళి థియేటర్లోకి వెళ్ళి మూవీని చూసేయండి, అంతకుమించి నేను చెప్పలేను. అండ్ మీరు ఇదన్నమాట ది గోట్ లైఫ్ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ దట్స్ అబౌట్ ది వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ.